హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి మనకు రింగ్ నాట్ అండి ఎలా వేసుకోవాలో చెప్తాను. మనం సిల్క్ థ్రెడ్ తీసుకుందాము. సిల్క్ థ్రెడ్ వచ్చేసి మనము 6 స్టాండ్ తీసుకుందామండి. 6 తీసుకుందామంటే ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసి 12 అవుతాయండి మనకి. ఓకేనా, చూసారు కదా. మనం ఇలా తీసుకుందాము. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను గోల్డ్ కలర్లో. మీకు రింగ్ నాట్ ఎలా వేయాలనో చెప్తాను. చూసారు కదా, మనం ఇలా నీడలు తీసేసుకుందాం మనము. ఓకేనా, తీసేసుకునేసి చూసారు కదా, చూపించిన విధంగా చేసేయండి. ఇలా మనం 1 టైం ఇలా రోల్ చేసుకుందామండి. చేసుకునేసి అక్కడే పక్కనే మనం తీసేసుకుందాం. చూసారు కదా, మనం ఇలా నేను పట్టుకున్నాను ఇక్కడ ఇలా పట్టుకున్నామంటే రింగ్ నాట్ లాగా పడిపోతుందండి మనకి. ఓకేనా, చూసారు కదా ఎంత బాగా పడిపోయిందో రింగ్ నాట్ అనేది. నేను మీకు 2 టైప్స్ చూపిస్తానండి, ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇలాగే మనం ఇంకొకటి వేసేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇలా సేమ్ అండి. మనం ఇప్పుడు ఎలా తీసుకున్నామో అలాగే ఇలా పక్కనే తీసేసుకున్నామంటే కొంచెము గ్యాప్ ఇచ్చేసుకునేసి చూసారు కదా, ఒకదానిపైన ఒకటి పడిపోతుందండి స్టిచ్ అనేది. చూసారు కదా ఎంత బాగా పడిపోయిందో. ఇలా వేసేసుకుందామండి మనము. రింగ్ నాట్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే మనము థ్రెడ్ పట్టుకునేసి వేసేసుకోండి కొంచెము, లేదంటే మనకి చిక్కు పడిపోతుంది. చూసేసుకొని వేసేసుకోండి మీరు. ఓకేనా, ఇలా చూపించిన విధంగా వేసేయండి. మనం 1 టైమే తిప్పేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే మీకు ప్రాసెస్ వచ్చేసి 1 టైమే మనము ఇలా తిప్పేసుకోవాలి నీడలకి. ఓకేనా, మనకు లెంత్ ఎంత కావాలో అంత తీసుకోండి. మీకు ఇష్టము ఎలా కావాలంటే అలా తీసేసుకోండి మీరు. ఓకేనా, సైజు చిన్నది కావాలంటే చిన్నది తీసుకోండి, పెద్దది కావాలంటే పెద్దది తీసుకోండి. చూసారు కదా ఎంత బాగున్నాయో మనకు. ఇలాగే ఇంకొకటి వేసి చూపిస్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుందండి మీకు. చూసారు కదా, నేను ఇంకొక టైపు వేసి చూపిస్తున్నాను. 2 టైం తిప్పుకోవాలండి. ఆ రింగ్ నట్ అనేది మనకు చిన్నది, మళ్ళీ ఒక రింగ్ అనేది లోపల పడిపోతుంది. మనకి చిన్న రింగ్ అనేది వచ్చేస్తుంది, మనకు 2 రింగ్ వచ్చేస్తాయి. ఓకేనా, చూసారు కదా, మనకు 2 రింగ్స్ వచ్చాయి. అలాగే ఇంకొకటి వేసి చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా, మనం కింద థ్రెడ్స్ ఏమైనా ఉంటే మనం ఇలా లాగేసుకుందాం. మనం 2 టైం ఇలా తిప్పేసుకున్నామంటే రోల్ చేసుకోవాలండి మనము నీడిల్కి అనేది. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇక్కడ మనము ఈ సైడు మనం లెఫ్ట్ సైడ్తో మనం ఇట్లా పట్టుకోవాలండి. మనం సరేనా, మనం లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా పట్టేసుకునేసి మనం ఇలా వేసేసుకోవాలి. వేసుకున్నామంటే మనకు అప్పుడు చిక్కుబడకుండా మనకు కరెక్ట్గా పడుతుందని, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, చూసారు కదా, మళ్ళా సేమ్ చూపిస్తాను. 2 టైం రోల్ చేసుకునేసి పక్కనే నీడలు ఇలా దింపేసుకోవాలి. దింపేసుకొని కిందికి నీడలు లాగామంటే చూసారు కదా, మన 2 ఎలా పడ్డాయో చూసారు కదా, ఇలా రింగ్ నట్ అనేది పడిపోతుంది. మనకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ స్టిచెస్ అనేది. ఓకేనా, మనము ఫ్లవర్స్ లాగా వేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకొని మధ్యలో బీడ్స్ కానీ ఇలా జర్కన్ స్టోన్స్ కానీ ఇలా పెట్టుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి స్టిచ్ అనేది. చూసారు కదా, మనకి ఎలా పడిపోతుందో చూసారు కదా, ఎంత బాగుందో స్టిచ్ అనేది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మన బ్లౌజ్ కానీ ఎక్కడైనా కానీ మనము బ్లౌజ్కి కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానీ మనము వేసేసుకోవచ్చు అండి. ఓకేనా, చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. చూడండి, మనకు కింద వచ్చేసి ఎంత బాగా కనపడుతుందో మనకి వేసిన తర్వాత. చూడండి, రింగ్ నట్ అనేది మనకు ఫ్లవర్ లాగా ఎంత బాగా పడిపోయిందో మనకి. చాలా బాగుంటుందండి ఇవి కానీ మనం వేసుకున్నామంటే బట్టల పైన. ఓకేనా, డ్రెస్సెస్ పైన కానీ ఇలా వేసుకున్నాం. చూడండి మనకు పైన ఎలా ఉందో, కింద చిన్న రింగ్ లాగా వచ్చేసింది మనకు. ఇలాగే మీకు ఒక రౌండ్లో వేసేసి మార్క్ చేసేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి మీకు స్టిచ్చెస్ అనేది. మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, ఎక్కడ స్లిప్ చేయొద్దు, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది స్టిచ్ అనేది. చూసారు కదా, మనం ఇలా ఫస్ట్ వచ్చేసి మనము రింగు లోపల వేసుకోవాలి. తర్వాత సెకండ్, ఇప్పుడు మనము తిప్పిన తర్వాత నీడిల్కి థ్రెడ్ తిప్పుతాం కదా, తర్వాత వచ్చేసి మనం మార్క్ చేసాం కదా దానిపైన మనం ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకున్నామంటే రింగు బాగా మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, ఒకటి వచ్చేసి ఫస్ట్ తీసుకునేటప్పుడు మాత్రం మనము లోపల సైడ్ తీసుకోవాలి. తర్వాత మనం చూసారు కదా, మనం మార్క్ చేసాం కదా, ఆ మార్క్ పైన
వేసేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మనకు. ఓకేనా? మనం వేసేటప్పుడు రొటేట్ చేసుకొని వేసేసుకోవాలండి, లేకపోతే ఫినిషింగ్ అనేది సరిగా రాదు. ఓకేనా? చూసారు కదా, ఇలా పట్టేసుకొని వేసుకున్నామని మనకి ఎంత సైజు కావాలనో రింగు అంత సైజు మనము ఇక్కడ థ్రెడ్ తిప్పేటప్పుడు మనం చూసేసుకొని వేసేసుకోవాలి. ఓకేనా? మనకి ఎంత లెంత్ కావాలనేసి చూసి వేసేసుకుందాం. చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనకి స్టిచ్చెస్ అనేది. మనం ఇలా తిప్పేసుకున్న చూసారు కదా, ఒకదానిపైన ఒకటి ఎలా పడిపోయిందో ఫ్లవర్ షేప్ లాగా బాగుంటుందండి. మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా? మనం రొటేట్ చేసుకుంటూ వేసుకోవాలండి, ఒకే సైడ్ వేసుకునేకి రాదు. ఓకేనా? చూసారు కదా, మనం ఇలా వేసేసుకుందాం మొత్తం. చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి స్టిచ్చెస్ అనేది, చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు నా ప్లేలిస్ట్లో వచ్చేసి నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టాను, అక్కడ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్చెస్ వేసుకోవాలనేసి. ఓకేనా? మనకు బీడ్స్తో వీటితో ఏం పని లేదండి. చూసారు కదా, మనకు సిల్క్ థ్రెడ్ ఉంటే చాలు, చాలా ఈజీగా వర్క్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా? చూసారు కదా, ఫ్లవర్ షేప్ లాగా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ మనం లోపల వచ్చేసి మళ్ళీ ఇంకొకటి వేసుకున్నామంటే స్టిచ్చెస్ ఇంకా చాలా గ్రాండ్గా బాగుంటుందండి. ఓకేనా? చూసారు కదా, మనం చిన్న చిన్నవి వేసేసుకుందాం లోపల వచ్చేసి. చాలా బాగుంటాయండి స్టిచ్చెస్ ఇట్లా వేసుకున్నామంటే. మనకి బీడ్స్తో పని లేదు, స్టోన్తో పని లేదు, మనకి ఏం లేదండి, కొనాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ థ్రెడ్తోనే ఇలా సిల్క్ థ్రెడ్తో ఇలా వేసేసుకోవచ్చు. నార్మల్ నీడలు తీసుకుని ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి, ఫ్లవర్ షేప్ లాగా వేసుకున్నా. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? చాలా బాగుంటాయండి స్టిచ్చెస్. మనం ఇలా ఒకదానిపైన ఒకటి ఇట్లా వేసుకున్నామంటే గ్రాండ్గా బాగా కనపడుతుంది. చాలా బాగుంటుందండి స్టిచ్చెస్ అనేది. మనం ఇంతే కాదు, ఇంకా కొంచెం పెద్ద ఫ్లవర్ అయినా వేసేసుకోవచ్చు, ఇంకా చిన్నది కావాలంటే చిన్నదైనా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి స్టిచ్చెస్. చూసారు కదా, మనం మొత్తం ఇలా వేసుకున్నాము. మధ్యలో వచ్చేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా వేసాను. ఓకేనా? ఇక్కడ పక్కన వచ్చేసి మనం లీఫ్ షేప్ లాగా వేసేసుకుందాము. నేను ముందు వీడియోలో చూపించాను కదా లవంగం స్టిచ్ అనేది, నేను లాంగ్ ఫ్రెంచ్ నాటు అది ఇక్కడ వేసేసుకుందాము. మనం లీఫ్కి వేసేసుకుందాము, చాలా బాగుంటుందండి వేసుకున్నామంటే. చూసారు కదా, మనం 1 టైం ఇలా తిప్పేసుకొని వేసేసుకుందాం. మనం పైన పట్టుకోవాలండి, లేదంటే చిక్కుపడిపోతుంది మనకు థ్రెడ్ అనేది. మనము ఇట్లా ఫింగర్తో పట్టేసుకొని వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసేసుకుందాం. మనం ఈ సైడ్ ఆ సైడ్ వేసుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది. మనం వచ్చేటప్పుడు కిందికి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ తగ్గించుకుంటూ రావాలండి, లేదంటే ఫినిషింగ్ అనేది సరిగా రాదు. చూసారు కదా, ఇలా వేసుకుందాము. మనం ఈ సైడ్ ఎలా వేసుకున్నాము ఈ సైడ్ కూడా అలాగే వేసుకుందాం. చూసారు కదా, మనం ఇలా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. మనం ఒక స్టిచ్ ఈ సైడ్ ఆ సైడ్ మనం వేసేసుకుందాము. లొంగనట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకేనా? స్టిచ్చెస్ అనేది ఈ ఫ్లవర్ పింక్ కలర్ ఫ్లవర్కి గ్రీన్ కలరు మనం లీఫ్కి వేసామంటే చాలా గ్రాండ్గా బాగా లుక్ బాగా కనపడుతుంది. చూసారు కదా, ఫైనల్గా అయితే ఎలా ఉందో. మనము ఇక్కడ వచ్చేసి అంత బాగా అనిపించలేదనేసి నేను ఇక్కడ గమ్ పెడుతున్నాను. గమ్ పెట్టేసి జర్కన్ స్టోన్ అంటిస్తున్నాను. 3 పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి, గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా? చూసారు కదా, ఇలా పెట్టేసుకుందాం మనం మొత్తం, చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనం 1 పెడితేనే ఎంత బాగా గ్రాండ్గా కనపడుతుందో మనకి. వీటికి బీడ్స్తో పని లేదు, చాలా బాగుంటుందండి. మన థ్రెడ్ ఉంటే చాలు మనకి. చూసారు కదా, మనం జర్కన్ స్టోన్ 3 పెట్టేసరికి ఎంత బాగా లుక్ కనపడుతుందో. మనము ఆరిన తర్వాత ఇంకా చాలా బాగా గ్రాండ్గా కనపడుతుందండి. ఓకేనా?
ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి, చాలామందికి ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫైనల్గా అయితే ఎంత బాగుందో. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.